చేత పట్టుకొని 4 కాసులు సంపాదించుకుందామని ఎక్కడో చిన్న కోవా బన్నులు అమ్ముకుంటుంటే, పేదవారిపైన ప్రతాపం చూపిస్తూ మీడియా అంటూ సైర విహారం చేస్తూ చిల్లర డబ్బుల కోసం నానా యాగి చేస్తున్నటువంటి వారిని చూస్తే అసహ్యమేస్తుంది. మరి నిజంగా అతను గనక అతనికి దమ్ము ధైర్యం ఉంటే, ఇంకా ఎక్కడైతే మాదక ద్రవ్యాలున్నాయో, ఎక్కడైతే ఈ గుట్కాలు, పాన్ పరాగులు అంగళ్ళలో అమ్ముతున్నారో, ఒక పక్క నిషేధం చేసింది ప్రభుత్వం గూడా. దానిపైన చాలా విధంగా చేస్తూ హెచ్చరికలు చేస్తున్నప్పటికి కూడా జరుగుతుంది. మరి దాన్ని కూడా వెలుగులోకి తేవాలి అతను. ఆ పాకెట్ మీద అడుగుతున్నాడు ఆయన, ఎక్స్‌పైరీ డేట్ ఉందా అని. నిజమే. ఒకవేళ అది లేదనుకోండి, హానికరమే. దాన్ని ఎవరైనా కాదనరు. మరి ఇలాంటివి చాలా చోట్లున్నాయి కదా! వాటిని కూడా వెలుగులోకి తేవాలి. ఒక పేదవాడు అమ్ముకోవడానికొచ్చాడు. అతని వల్లైతే సహాయం చేయి. లేదంటే ఊరుకుండాలి. అంతేగాని నానా యాగి చేస్తూ ఇలాంటి వారిని ఏదో పెద్ద దేశానికి ద్రోహం తలపెట్టినట్టుగా చేయడం అనేది తగదు. ముఖ్యంగా ఇలాంటి విషయాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరంటే వాళ్ళు ఏదో మైక్ చేతబెట్టుకుని, కెమెరా చేతబెట్టుకుని నేను మీడియా అంటే చాలా చోట్ల ఈ విధంగా మోసాలు కూడా చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు కూడా ప్రజలకు హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చోట్ల అలాంటి విషయాలు కూడా జరుగుతాయి. ఎవరు కాదనలేరు. అందువల్ల ఒక విషయం ఏమంటే, మేము తిరుపతి ఎంపీజే జిల్లా తరపున ఎవరైతే ఈ నానా యాగి చేస్తున్నారో ఇలాంటి వారి విషయాలను మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా పేదవారిని ఆదుకోవాల్సింది పోయి ఇలాంటి చిల్లర పనులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం.